ఓం శాంతి. సర్వశక్తి సాగర్ జ్ఞానసాగరుడైన పరంపిత పరమాత్మ బోధిస్తున్నటువంటి సహజ రాజయోగాన్ని, అతి ప్రాచీన రాజయోగాన్ని గురించి మనం తెలుసుకుంటూ మెల్లగా 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 ఈశ్వరుని యందు మనసుని ఎలా ఆసన్నం చేయాలో తెలుసుకుంటూ చివరిగా ఇప్పుడు మనం తెలుసుకోవలసిన ముఖ్య అంశం, రాజయోగం ద్వారా మనకు లభించేటటువంటి అష్టశక్తుల యొక్క ప్రాప్తి. ఈ ప్రాప్తి చాలా ముఖ్యమైనది. రాజయోగం వల్ల మానవ జీవితానికి, దైనందిన జీవన వ్యవహారానికి సరిపోయేటటువంటి అనేకమైనటువంటి శక్తులు రాజయోగం వల్ల సంక్రమిస్తాయి. మానవుడు సంఘజీవి. సంఘంలో అందరితో కలిసిమెలిసి అతను తన జీవితాన్ని సాగించాలి. ఇరుగు పొరుగునే కాకుండా, తన స్నేహితులనే కాకుండా, తన ఊరి వారినే కాకుండా దేశాన్ని కూడా ప్రేమించాలి, విశ్వాన్ని కూడా ప్రేమించాలి. తరతమ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా, ఆదరణగా భావించాలి. ఇలాంటి రాజయోగి జీవితంలో ఎన్నో రకాలైన సాధక బాధకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. జీవితమే ఒక సంగ్రామం. ఈ సంగ్రామంలో ఒక్కొక్కసారి సుఖ వైభవాలు కలుగుతాయి, మరొకసారి దుఃఖమైన అలలు కూడా ఉప్పొంగుతాయి. అలాగే జీవన సాగరం లోపల రత్నాలు లభించవచ్చు. అనేక రకాల అలలతో మన యొక్క జీవితం ఒడిదుడుకుల పాలు కూడా కావచ్చు. కానీ దాని లోపల చలించకుండా ఉండటానికి రాజయోగం ఒక శక్తివంతమైన సంజీవనిలాగా పనిచేస్తుంది. ముఖ్యంగా యోగికి పరమాత్మ యందు మనసుని ఆసన్నం చేయగానే అతని లోపల దివ్యమైన శక్తి ప్రాదుర్భవిస్తుంది. ఏ విధంగా ఒక సూర్యుడి యొక్క కిరణాలని ఒక భూతద్దం మీదికి కేంద్రీకరణ చేసి కాగితాన్ని పెట్టినట్లయితే కాగితం వైపు సూర్యకిరణాలు అద్దం గుండా ప్రసరింపజేసినట్లయితే కాగితం తగలబడిపోతుంది. అదేవిధంగా జ్ఞాన సూర్యుడైన పరమాత్మ యందు మన మనసును జోడించటం వల్ల మనలో జన్మ జన్మాంతరాలుగా పేరుకొని పోయినటువంటి విషయ వికారాల యొక్క మాలిన్యం సమూలంగా దగ్ధమవుతుంది. ఏ ప్రకారంగా అగ్ని సంస్కారం వల్ల వస్తువులు, కూరగాయలు రూప పరివర్తన చెందుతాయి, అలాగే యోగి కూడా వజ్రతుల్యుడుగా, శక్తిశాలిగా, మహాబలశాలిగా తయారు కాగలుగుతాడు. అతనిలో ముఖ్యంగా సంక్రమించేటటువంటి ఒక శక్తి సహన శక్తి. సహన శక్తి కావాలి. సామాజిక జీవితంలో మనిషి శాంతియుతంగా, సుఖంగా సాగిపోవాలి అంటే సహనం అనేది చాలా అవసరం. ఎందుకంటే అనేక రకాలైనటువంటి యొక్క స్వభావ సంస్కారాల యొక్క సంఘర్షణ మానవ జీవితానికి సహజం. అంతేకాకుండా నిందలు, స్తుతి, అనేక రకాలైన తిట్లు ఈ మానవ జీవితంలో లభిస్తాయి. కానీ యోగి ఒక్కటే అనుకుంటాడు, నేను పరమాత్మ యొక్క సంతానాన్ని, నవ సమాజ నిర్మాతని, ఈశ్వరుడి యొక్క ఆదేశం ప్రకారంగా నేను సృష్టిని స్వర్గతుల్యంగా తయారు చేయాలి అనే దీక్ష ఉండటం వల్ల ఎదుటి వ్యక్తి అతనిని ఎన్ని రకాలుగా అన్నప్పటికీ కూడా అతను చలించడు. పైగా తనని నిందించినటువంటి వారిని కూడా ప్రేమిస్తాడు. ఏ ప్రకారంగా ఫలవంతమైన ఒక వృక్షము వంగి వంగి ఉంటుంది, అతడు కూడా వినయ విధేయతలు కలిగి ఉంటాడు. జ్ఞానము, యోగము, దివ్య గుణాలు
కలిగినటువంటి ఒక యోగి సర్వజన ఆశ్రితుడు అవుతాడు. ఏ విధంగా ఫలవంతమైనటువంటి ఒక వృక్షానికి రాళ్ళు కొట్టినప్పుడు, రాళ్ళు విసిరివేసినప్పుడు అనేక రాళ్ల యొక్క దెబ్బల్ని అది సహించి కూడా చెట్టు చక్కని ఆకలి దప్పికల్ని పోగొట్టేటటువంటి యొక్క పళ్ళని ప్రసాదిస్తుంది. అలాగే రాజయోగి కూడా తనని నిందించినటువంటి వాళ్ళని కూడా ప్రేమించగలుగుతాడు. ఎప్పుడైతే తన యొక్క మానసిక ఔన్నత్యం పెంచుకుంటాడో అతను ఒక పితృ సమానంగా, అతను ఒక మహనీయంగా ఉన్నత మనస్తత్వం కలిగిన వ్యక్తిగా తనని తాను మలుచుకుంటాడు. అప్పుడు ఎదుటి వాళ్ళు ఎన్ని రకాల పొరపాట్లు చేసినప్పటికి కూడా పర్వాలేదు అని క్షమించగలిగేటటువంటి యొక్క శక్తి కూడా అతని లోపల కలుగుతుంది. ఒక విగ్రహాన్ని చెక్కి 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 శిల్పి ఒక అందమైన దేవతా విగ్రహంలాగా, సుందర విగ్రహంలాగా, మందిరానికి యోగ్యమైన ప్రతిమలాగా, దేవ విగ్రహంలాగా తయారు చేస్తాడు. ఆ విగ్రహానికి ఆ శిల్పి చెక్కేటప్పుడు అది ఎన్ని రకాల దెబ్బలు తిన్నది. ఆ అరణ్యం లోపల కాకులు పక్షులు ద్వారా ఎన్ని రకాల మలిన పదార్థాలు కూడా దాని మీద విసర్జించబడ్డాయి. అయినప్పటికీ కూడా అది సహించింది. ఒక రాయిని పగలగొట్టినప్పుడు ఆ రాయి వెంబడే పగిలిపోయినట్లయితే అది విగ్రహం చేయటానికి పనికిరాదు. మరొక రాయిని తీసుకొస్తారు, దెబ్బ కొట్టినప్పటికి కూడా పగలకుండా ఉండేటటువంటి రాయిని తీసుకొని దాన్ని మలుస్తారు. అలాగే నవ సమాజ నిర్మాతలమైన మనం కూడా ఈ ప్రపంచం లోపల ఉన్నటువంటి యొక్క నిందల్ని, స్తుతుల్ని, కష్టాల్ని మనం సహించాలి. సహనము యోగికి ఒక వజ్ర కవచం లాంటిది. అతను ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించగలుగుతాడు. అందరినీ ప్రేమిస్తూ తన జీవితాన్ని సాగించగలుగుతాడు. అటువంటి యొక్క సహన శక్తి కూడా యోగికి కలుగుతుంది. ఎవరైనా అతన్ని నిందించినట్లయితే అతను ఒకే ఒక మాట అనుకుంటాడు, ఇతనికి నేను పూర్వజన్మ లోపల నిందించి ఉంటాను, నా యొక్క పాపాల గుట్ట లోపల అతను మళ్ళీ నిందిస్తున్నాడు కాబట్టి ఆ అప్పు కాస్త తీరిపోతుంది అని అనుకుంటాడు. ఎవరికైనా ఒక వ్యక్తి 100 రూపాయలు అప్పు ఉన్నప్పుడు ఆ 100 రూపాయల లోపల 1 రూపాయి తక్కువ ఇచ్చి 99 రూపాయలు ఇచ్చినప్పుడు కూడా నువ్వు ఇంకొక రూపాయి నాకు ఇవ్వవలసి ఉంది అని అడుగుతాడు కదా. అదే ప్రకారంగా మనం కూడా మనం చేసుకున్నటువంటి యొక్క మంచి చెడుల యొక్క పరిణామాన్ని మనం అనుభవించాల్సి ఉంటుంది. ఏ విధంగా తెలియక పిల్లలు ఏదైనా పొరపాట్లు చేసినట్లయితే తల్లి దాన్ని పట్టించుకోదు, వాళ్ళకి తెలియదు కదా అని అంటుంది. అదే ప్రకారంగా ఉదాహరణకి ఒకసారి ఒక బుద్ధుడు ఆయన మార్గమధ్యంలో వెళ్తున్నప్పుడు ఒక తల్లి తన యొక్క పుత్రుడు తన మాట వినకుండా బౌద్ధ మతంలో కలిసిపోవటం వల్ల బుద్ధుడిని తిట్టాలి అనే ఉద్దేశంతో ఆమె అతను వచ్చే మార్గమధ్యంలో పండుకుంటుంది. ఎంతమంది చెప్పినప్పుడు కూడా ఆమె కదలదు. చివరికి బుద్ధుడు వచ్చి, అమ్మ లే తల్లి, ఎందుకు ఇలా నువ్వు మార్గమధ్యంలో పండుకున్నావు అని అనగానే నువ్వెవరు అంటే నేను బుద్ధుడిని అని అంటాడు, గౌతమ బుద్ధుడిని. గౌతమ బుద్ధుడు అన్న మాట వినపడంగానే ఆమెకి తిట్ల వర్షం కురిపిస్తుంది. తిట్టి 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 చివరికి ఆమె ఆయాసపడుతూ ఆగిపోతుంది. అప్పుడు బుద్ధుడు నిర్మల శాంత గంభీర స్వరంతో ఒక్క మాట అంటాడు, అమ్మ, ఎవరికైనా ఏమైనా వస్తువులు ఇచ్చినప్పుడు ఆ వస్తువులు వాళ్ళు స్వీకరించకపోయినట్లయితే అవి ఎవరివి అవుతాయి? ఎవరియో వాళ్ళయే అవుతాయి. అప్పుడు బుద్ధుడు చిరునవ్వు నవ్వుతూ, తల్లి, నువ్వు ఎన్నో రకాల తిట్లనేటటువంటి యొక్క కానుకల్ని నాకు ఇవ్వాలని అనుకున్నావు, కానీ నేను వాటిలో ఒక్కటి కూడా నేను స్వీకరించలేదు అని అంటాడు. అదే ప్రకారంగా మనం స్వీకరించినప్పుడు అవి మనవి కావు. ఈ విధంగా మనం నిందా సోకరే మిత్ర హమారా అనుకున్నప్పుడు నిందించే వాళ్ళే మనకు పరమమిత్రులు, మన్ని మెచ్చుకునే వాళ్ళే మనకు పరమశత్రువులు. నోటితో మన్ని మెచ్చుకోవచ్చుగాక, కానీ స్థూలంగా మన్ని పక్కకు పోయి నిందించవచ్చుగాక. అలాంటి నికృష్ట సమాజం తయారైంది. ఈనాటి సమాజంలో అటువంటి కష్ట నష్టాలని కూడా సహించి వాళ్ళని కూడా ప్రేమించేటటువంటి తత్వం, పరమాత్మకి అందరూ బిడ్డలే, అందరూ తన యొక్క ప్రియమైన సంతానం,
ఆయన ఎటువంటి వాళ్ళని కూడా క్షమించగలుగుతాడు, ఎటువంటి వాళ్ళని కూడా దగ్గర తీసుకోగలుగుతాడు. అటువంటి శక్తి కూడా యోగికి సంక్రమిస్తుంది. తర్వాత యోగికి గంభీరతా శక్తి, సముద్రవంత గంభీరతా శక్తి, దాన్నే ఎదుర్కొనే శక్తి అని కూడా మనం అనవచ్చు. ఈ భవసాగర సముద్రంలో, సంసార సాగరంలో మనం ఈదుతూ ఉన్నాం. ఎన్నో రకాలైన చెత్త చెదారం లాంటి మాటలు మనం వినాల్సి వస్తుంది. కానీ జ్ఞాని యోగి ఒక్క జ్ఞాన మననంతో, పరమేశ్వరుడి యొక్క స్మృతితో అన్నిటినీ కూడా పారద్రోలగలుగుతాడు. ఒక్క కెరటంతో ఏ ప్రకారంగా సముద్రము ఒడ్డుకి విసిరివేస్తుందో అలాగే యోగి కూడా తన యొక్క లోపల ఎవరన్నా ఎన్ని రకాలైనటువంటి యొక్క విషయాలు, వ్యర్థమైనటువంటి యొక్క మాటలు అన్నప్పటికీ కూడా వాటిని జ్ఞాన కెరటంతో కొట్టివేయగలుగుతాడు. తన యొక్క ఆశ్రితులకు చెప్పిన మాట వినేటటువంటి యొక్క సౌజన్యమూర్తులకు తన దగ్గర ఉన్నటువంటి యొక్క జ్ఞాన రత్నాల్ని అందించగలుగుతాడు. వ్యర్థత్వాన్ని విసిరివేయగలుగుతాడు. నిర్మల గంగా వాహిని ఏ ప్రకారంగా చెట్లు పుట్టలు చేమలు అన్నిటినీ కూడా దాటుకుంటూ ప్రవహించటమే తన లక్ష్యం అన్నట్లుగా ప్రవహిస్తూనే ఉంటుంది. అది ఎవరినీ చూడదు, ఎటువైపు మరలదు. ఎవరినీ కూడా తనకు దండం పెట్టలేదని కానీ, తనకు నమస్కరించలేదని కానీ, తనకు పూజించలేదని కానీ అని అనుకోదు. అది తన యొక్క పని నిర్విరామంగా నిరంతరాయంగా అది సాగిపోతూనే ఉంటుంది. అదేవిధంగా యోగి కూడా ఎవ్వరు ఏ విధంగా తన్ని భూషించినా, నిందించినా, ఎదిరించినా, అనేక రకాల కష్టపెట్టినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొనేంత శక్తి అతని లోపల సంక్రమిస్తుంది. ఏ ప్రకారంగా తన యొక్క జీవన ఔన్నత్యం, తన యొక్క మానసిక స్థితి ఒక గంభీరంగా ఆ యొక్క పర్వతం అంత ఎత్తైనప్పుడు అతని కింద ఉన్నటువంటి యొక్క ఇవన్నీ కూడా కష్ట నష్టాలన్నీ కూడా మామూలు చీమల్లాగా, మామూలు దోమల్లాగా తయారవుతాయి. మనం విహరించేటటువంటి యొక్క పక్షిలాగా అయినప్పుడు భూలోకం లోపల ఉన్నటువంటి యొక్క పరిస్థితులు మనని అంటుకోవు. యోగి యొక్క మనస్సు అనంత లోకాల్లో, దివ్య లోకాల్లో పరమాత్మ యొక్క స్మృతి మతి గతి లోపల విహరిస్తూ ఉండటం వల్ల ఈ లౌకికం యొక్క వారి యొక్క మాటలు కానీ, విషయాలు కానీ, కష్టాలు కానీ అతనికి అంటవు. అతనికి ఒకటే ఒక లక్ష్యం, నేను పరమాత్ముణ్ణి చేరుకోవాలి, పరమాత్ముని కలుసుకునే పరమశ్రేష్ఠ ఆత్మను, ఈ స్థూలమైనటువంటి యొక్క వ్యర్థత్వము నేను స్వీకరించను అని అనుకుంటాడు. ఏ ప్రకారంగా దేవుడి యొక్క విగ్రహం వద్ద శుభ్రత చాలా పాటిస్తారు. సత్యత ఉన్న దగ్గర శుద్ధత కూడా కావాలి. అలాగే భగవంతుడిని మనం ఆరాధించాలి అని అనుకున్నటువంటి ఒక యోగికి అతనికి అపూర్వమైన శక్తి సంక్రమిస్తుంది, ఎదుర్కొనే శక్తి. ఈ శక్తి వల్ల అతను విశ్వజన ఆశ్రితుడవుతాడు, విశ్వజన ప్రియుడవుతాడు. తర్వాత యోగి కలిగేటటువంటి మూడవ శక్తి అది పరిశీలనా శక్తి. అద్భుతమైన పరిశీలనా శక్తి యోగికి రాజయోగం వలన సంక్రమిస్తుంది. అయిన వాళ్ళెవరు, కాని వాళ్ళెవరు, తన వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు, పరమాత్మ పుత్రులెవరు, మిత్రులెవరు, శత్రులెవరు, ఒక వ్యాపారి, ఒక వజ్రాల వ్యాపారి మంచి వజ్రం ఏది, నకిలీ వజ్రం ఏది పరిశీలించగలుగుతాడు. ఒక కంసాలి బంగారాన్ని, అది ఎన్నో ఉన్న బంగారం మంచి బంగారమా కల్తీ బంగారమా చూడగలుగుతాడు. ఈనాడు అందరూ బాగానే ఉంటారు, సూటు బూటు హ్యాటు కోటు వేసుకొని చాలా మంచిగా ఉన్నారు కదా, బాగున్నారు కదా, టిప్ టాప్గా ఉన్నారు కదా అని మనం అనుకుంటాం. కానీ లోన లొటారం పైన పటారం లాంటి యొక్క ఈ లోకంలో, ఈనాటి నికృష్ట మానవ సమాజం లోపల పరిశీలనా శక్తి లేనందువల్ల వ్యక్తి మోసపోతుంటాడు. ఎన్నో రకాల దొంగతనాలు జరుగుతుంటాయి, దోపిడీలు జరుగుతుంటాయి. మూలం ఏంటి? పరిశీలనా శక్తి లేకపోవటం. ఈనాడు ఎన్నో రకాల పరిశీలన యంత్రాలు వచ్చాయి, కానీ మనిషి మనసుల్ని పరిశీలన చేసేటటువంటి యొక్క యంత్రాలు, అది బుద్ధి యంత్రం, అది జ్ఞాన యంత్రం, అది దివ్య యంత్రం, అది రాజయోగికి మాత్రమే సంక్రమిస్తుంది.
ఒక వ్యక్తి ఎదురుగుండా రాగానే వెంబడే వ్యక్తి తత్వాన్ని పసిగట్టి ఏ వ్యక్తితో ఎలా మసులుకోవాలి, తన జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, ఎవరికి ఏది అంటే ఇష్టము, ఏది అంటే కష్టము, వారికి ఎలాంటి మాటలు వాడాలి, ఏ ప్రకారం వాళ్ళని మెప్పించాలి, ఒప్పించాలి, ఇవన్నీ కూడా యోగి తెలుసుకోగలుగుతాడు. ఆ ప్రకారంగా పరిశీలన శక్తి వల్ల పరివర్తన కూడా చెందటం చాలా సులభం అవుతుంది. కేవలం పరిశీలన చేసుకోవడమే కాదు, పరివర్తన చెందటం కూడా ముఖ్యం. ఉదాహరణకి ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక పిల్లవాడిని వాళ్ళ తల్లి తీసుకుని వస్తుంది. బాబు, నాకు పుత్రుడు ఎన్నిసార్లు చెప్పినా కానీ వినకుండా బాగా ఈ బెల్లం అనేది బాగా తింటూ ఉన్నాడు, ఇతన్ని వద్దని చెప్పండి బాబు అని అంటుంది. అప్పుడు అమ్మ, ఒక వారం రోజుల తర్వాత నేను ఈ మాట చెప్తాను తల్లి అని అంటాడు. ఈ ఒక్క చిన్న విషయానికి ఇన్ని రోజులు ఎందుకమ్మా అని అంటే, ఎందుకు బాబు అని ఆయన్ని రామకృష్ణ పరమహంసని ఆ తల్లి అడిగినప్పుడు ఆయన అంటాడు, తల్లి, నాకే మొట్టమొదట ఈ యొక్క బెల్లాన్ని తినేటటువంటి అలవాటు ఉంది, అలాంటప్పుడు నేను నీ కొడుకుని ఎలాగా బెల్లాన్ని తినవద్దని చెప్పగలుగుతాను అని అంటాడు. అంటే తన్ని తాను మార్చుకున్నప్పుడే విశ్వాన్ని మార్చగలుగుతాడు, తాను పరివర్తన చెందినప్పుడే విశ్వాన్ని కూడా పరివర్తన చెందగలుగుతాడు. కానీ పరివర్తన చెందాలంటే ముఖ్యంగా కారణం, మన లోపల ముఖ్యంగా కావలసినటువంటి యొక్క మూల విధానం ఏంటంటే పరిశీలన. తన్ని తాను పరిశీలన చేసుకోవాలి, తన్ని తాను చెకింగ్ చేసుకోవాలి. చెకింగ్ ద్వారా చేంజ్ కాగలుగుతాడు. ఎంతవరకు అయితే చెకింగ్ చేసుకోవటం రాదో అంతవరకు చేంజ్ కావటం అసంభవం. దానికి ఎన్ని రకాల శిక్షలైనా ఇవ్వవచ్చుగాక, ఎంతైనా కొట్టవచ్చుగాక, మనిషిని మార్చలేము, మనసుని మార్చుకున్నంత వరకు కూడా. కాబట్టి రాజయోగికి అష్టశక్తుల లోపల కలిగే ముఖ్యమైన శక్తి పరిశీలన శక్తి, దాంతోపాటుగా పరివర్తన శక్తి. తర్వాత రాజయోగికి కలిగేటటువంటి మరొక అద్భుతమైనటువంటి శక్తి ఏకాగ్రతా శక్తి, నిర్ణయ శక్తి. నిర్ణయ శక్తి అద్భుతమైంది. ఒక త్రాసు లోపల రెండు వస్తువులను వేసి తూచినప్పుడు ఆ రెండు సమంగా తూచాలి అని అంటే పైన ఉన్నటువంటి యొక్క ముళ్ళు మీద వాళ్ళ యొక్క దృష్టి కేంద్రీకరణ కావాలి. ఎంతవరకైతే ఆ బుద్ధి ముళ్ళు మీద కేంద్రీకరణ కాదో అంతవరకు సరైన నిర్ణయం జరగదు. అలాగే సత్యాలు, యుక్తాలు, విచక్షణ జ్ఞానం కావాలంటే మన బుద్ధి అనే యొక్క ముళ్ళు సర్వేశ్వరుని చూడాలి. ఆ సర్వేశ్వరుణ్ణి మనం చూసినప్పుడే సరైన నిర్ణయాన్ని చేసుకోగలుగుతాం. ఈనాడు నిర్ణయ శక్తి సరిగ్గా లేనందువలనే అనేక రకాల ఒడిదుడుకులు వస్తున్నాయి. ఈ జీవన గమ్యంలో నిందాస్తుతులు రెండూ లభిస్తాయి. మన ఎంతోమంది మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, మన ఎంతోమంది పొగిడే వాళ్ళు ఉంటారు. ఎవరైనా బాగా పొగడంగానే మనం ఉబ్బిపోతాం, కానీ ఎవరన్నా మనం నిందించగానే మనం తగ్గిపోతాం. ఆ ప్రకారంగా కాకూడదు. అటువంటి సమానతా స్టేజీ, అటువంటి చక్కని నిర్మలమైనటువంటి స్టేజీ కూడా, నిర్ణయ శక్తి కూడా యోగికి సంక్రమిస్తుంది. ఆ తర్వాత యోగికి కలిగే మరొక శక్తి, అది చావుని కూడా ఎదుర్కొనేటటువంటి యొక్క శక్తి. ఆ ఇముడ్చుకునే శక్తితో పాటుగా చావుని కూడా ఎదుర్కొనేటటువంటి యొక్క శక్తి లభిస్తుంది. ఎదుర్కోవాలి. ఈ జీవన సమరంలో ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. కష్ట నష్టాలను ఎదుర్కోవాలి. అన్నిటికంటే కూడా ముఖ్యంగా మృత్యు భయం, నేను చనిపోతాను అనేటటువంటి భయం ఒకటి చాలా విశేషమైంది. దీన్ని కూడా యోగి ఎదుర్కోగలుగుతాడు. మృత్యువుకి అతను భయపడడు. ఓ మృత్యువా, నీవు కావాలంటే నా శరీరాన్ని తీసుకొని వెళ్ళు, కానీ నేను నిత్యమైన, శుద్ధమైన, శాశ్వతమైనటువంటి యొక్క జీవశక్తిని, నేను శాశ్వతమైన ఆత్మజ్యోతిని అని అంటాడు. అటువంటి యొక్క ఎదుర్కొనేటటువంటి యొక్క శక్తిని తన సంబంధికులు కానీ, తనకేదైనా రోగం వచ్చినప్పటికైనా సరే, ఎవరి యొక్క మృత్యువునైనా సరే, దగ్గరి బంధువుల యొక్క మృత్యువునైనా సరే, వార్త తెలిసినప్పటికి కూడా అతను చలించడు, అతను స్థిరంగా ఉంటాడు. ఈ చావులు పుట్టుకలు అనేవి జీవికి సహజం, కానీ శాశ్వతమైంది ఆత్మ కదా, ఆత్మతత్వం కదా.
కాబట్టి ఆత్మ శాశ్వతమైంది కదా అనేక భావనతో అతను స్థిరంగా ఉంటాడు. అలాంటి యొక్క స్థితి రాజయోగికి సంక్రమిస్తుంది. మానవ ఆత్మ చనిపోయేది అంటే శరీరాన్ని మాత్రం వదిలిపెడుతుంది, కానీ ఆత్మ శాశ్వతమైంది. ఆత్మ మళ్ళీ మరొక జన్మ తీసుకుంటుంది. రాలిపోయేది శరీరం మాత్రమే, కానీ ఆత్మ మాత్రం ఏనాటికి రాలిపోదు. అది చంపబడదు, అది ఛేదించబడదు, అది వినాశనం చేయబడదు. అది నిర్మలమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, అది సత్యస్వరూపం. ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి యొక్క యోగికి అలాంటి చావును కూడా ఎదిరించేటటువంటి యొక్క శక్తి, అన్నిటినీ కూడా ఇముడ్చుకునేటటువంటి యొక్క శక్తి, ఎటువంటి వాటినైనా సరే సముద్రం ఏ ప్రకారంగానైతే అన్నిటినీ కూడా చెత్త చెదారాన్ని కూడా అన్ని మంచి చెడు అన్నిటినీ కూడా ఇముడ్చుకోగలుగుతుందో, అలాగే సముద్రంలాగా గంభీరంగా ఇముడ్చుకునే శక్తితో పాటుగా, నిర్ణయ శక్తితో పాటుగా, పరిశీలన శక్తితో పాటుగా, ఎదుర్కొనే శక్తితో పాటుగా రాజయోగికి సంక్రమించే మరొక అద్భుతమైన శక్తి, అది కోఆపరేషన్ శక్తి, సహయోగ శక్తి. పరస్పరం సహాయం పడాలి, ఒకరిని ఒకరు సహాయపడాలి, ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు శ్రమించాలి. నవ సమాజ నిర్మాణానికి మనందరం కావలసిందే. అన్ని చేతులు కలిసినప్పుడు పర్వతాన్నైనా సరే పిండిలాగా చేయవచ్చు. సహయోగ శక్తి మన వాళ్ళు శాస్త్రాల లోపల చూపిస్తారు. గోవర్ధనగిరి పర్వతాన్ని కృష్ణుడు లేబట్టినట్టుగా చిటికెన వ్రేలుతో, ఆయన చిటికెన వ్రేలుతో ఎలా లేబట్టగలడు? ఈ చిటికెన వ్రేలు అని అంటే గోవర్ధనగిరి పర్వతం అంటే ఈనాటి కలియుగ మానవ జీవితం అంతా కూడా ఒక మట్టి ముద్దలాగా గోవర్ధనగిరి పర్వతం అంతా ఎత్తుగా పెరిగిపోయి మొత్తం నిరాశ నిస్పృహ ఇవన్నీ కూడా కమ్ముకున్నటువంటి ఈనాటి మానవ సమాజాన్ని మరల మేలుకొల్పాలంటే ఒక్క వ్యక్తి ద్వారా కాదు, మనమందరం ఒక వ్రేలు ఇవ్వాలి, మనందరం ఒక చెయ్యి వేయాలి. ఈనాడు ఎన్నో కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి, ఈనాడు ఎన్నో సహకార సంఘాలు ఉన్నాయి, ఈనాడు ఎన్నో రకాలైనటువంటి యొక్క విధి విధానాలతోటి మానవులకి సహకార కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సంఘాలు, సొసైటీల వాళ్ళు కూడా ఈ అనేక రకాల బాధితులకి, వరద బాధితులకి, తర్వాత అగ్ని ప్రమాద బాధితులకు కూడా దాన ధర్మాలు కూడా చేస్తుంటారు. ఆహార ధాన్యాలు కూడా పంపిణీ చేస్తుంటారు. ఇవన్నీ కూడా స్థూలమైనటువంటి యొక్క సహయోగాలు. కేవలం జానుడు పొట్టను మాత్రమే సంతృప్తిపరిచేటటువంటి యొక్క ఆహార పదార్థాల యొక్క దానం. మళ్ళీ మరునాడు మళ్ళీ పరగడపడుతుంది. మళ్ళీ ఈనాడు మనం బట్ట ఇచ్చాం, కొన్నాళ్ళకి మళ్ళీ ఆ బట్టలు కూడా చినిగిపోతాయి. కానీ జన్మల వరకు కూడా మనిషి అడుక్కోకుండా ఉండటం కోసం, దరిద్రుడు కాకుండా ఉండటం కోసం మనం చేయాల్సిన సహయోగము గుణ సహయోగం, ప్రేమ సహయోగం, శాంతి సహయోగం, పవిత్రతా సహయోగం. ప్రేమ స్వరూపులు కావాలి. ఆ ప్రేమ ఎంత ప్రేమ అంటే ఎటువంటి వాళ్ళనైనా సరే ప్రేమించగలగాలి. ఒక ద్వేషిని, ఒక దుర్మార్గుణ్ణి, ఒక దుష్టుణ్ణి, ఒక పాపిని కూడా ప్రేమించగలగాలి. సూర్యుడికి భేదం లేదు, చంద్రుడికి భేదం లేదు, నీరుకి భేదం లేదు. మనిషికి ఎందుకు ఈ తారతమ్యాలు? ఈ మనిషి నేర్పరచుకున్నటువంటి ఈ అడ్డుగోడల్ని అధిగమించి తాను నిర్మలంగా ఉన్నప్పుడు అతని నిర్మలత చూసి, ప్రశాంతత చూసి అందరూ ఆ చల్లని శీతల ఛాయ వద్దకు రావాలని కోరుకుంటారు. ఇంకాసేపు మేము మీ దగ్గర కూర్చుంటామండి, మీ యొక్క శీతలమైన ఛత్రఛాయ లోపల మేము మా జన్మల యొక్క శ్రమని మర్చిపోగలుగుతున్నామండి అని అంటారు. కానీ ఈ సహాయం కూడా మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా చేయాలి. కేవలం కర్మ ద్వారానే కాదు, త్రికరణ శుద్ధిగా మనఃపూర్వకంగా మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో యోగి సక్సెస్ కాగలుగుతాడు. భగవంతుని దగ్గర నుంచి లభించిన శక్తి వల్ల అతను అందరినీ కూడా ప్రేమించగలుగుతాడు, అందరినీ కూడా ఉద్ధరించగలుగుతాడు. ఈ భూమికి అతీతంగా అతను విహరించడం వల్ల ఎటువంటి కష్టసాధ్యమైన పనులు కూడా చిటికె లోపల చేయగలుగుతాడు. ఉదాహరణకి ఆంజనేయుడు
సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చినట్టుగా చూపిస్తారు, అరచేతిలో తీసుకుని వచ్చినట్టుగా చూపిస్తారు. అరచేతి లోపల పర్వతాన్ని ఎవరన్నా మోయగలరా? దాని అంతరార్థం, ఎప్పుడైతే శరీరము అవ్యక్త స్థితి, మన యొక్క సూక్ష్మమైన బుద్ధి దేవత్వ స్థితి, దేవదూత లాంటి స్థితి, ఒక ఫరిస్తా స్థితిని అవలంబిస్తుంది, అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మనం సహాయం చేయగలుగుతాం. లక్షణాలు మర్చిపోయినటువంటి లక్ష్మణుడు లాంటి వాళ్ళ యొక్క మూర్ఛను కూడా పోగొట్టగలుగుతాం. ఆత్మ అనే శీతల్ని పరమాత్మ రాముడికి కల్పించేటటువంటి యొక్క దివ్యమైన సారథిలాగా, వారధిలాగా తయారు కాగలుగుతాం. వీర హనుమాన్ లాగా మనం సంధి చేసి ఆత్మ శీతలందరినీ కూడా పరమాత్మకి కలపగలుగుతాం. అటువంటి యొక్క శక్తి కూడా రాజయోగికి కలుగుతుంది. అది సహకార శక్తి, సహయోగ శక్తి. చివరిగా రాజయోగి కలిగే యొక్క శక్తి సంకోచ వ్యాకోచ శక్తి, సంకీర్ణతా శక్తి. ఈ సంకీర్ణతా శక్తి చాలా ముఖ్యమైన శక్తి. ఎందుకంటే తాబేలు తన యొక్క కర్మేంద్రియాల్ని అవసరం ఉన్నప్పుడు తెరుచుకోగలదు. మొత్తం తన యొక్క డిప్పలోంచి బయటికి నోటిని ముందుకు పెట్టి మంచులు త్రాగుతుంది. మంచులు తాగడం అయిపోగానే ఆహార ధాన్యం సేకరించుకోవడం పూర్తి కాగానే మరల ముడుచుకుంటుంది. ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ, తన్ని తాను మలుచుకునే శక్తి, తన్ని తాను మేలిమి బంగారంలాగా మలుచుకునే శక్తి, ఇది కావాలి. ఇది లేకపోతే మానవ జీవితం వృధా. మలుచుకోవడం రావాలి. ఈనాడు ఒక ఇంటికి 4 ఇళ్ళు తయారయ్యాయి. ఇంటింటికి ఒక కష్టం అయితే మరొక ఇంటికి మరొక కష్టంలాగా అనేక రకాల కష్ట నష్టాలు తయారయ్యాయి. దీనికి మూల కారణం ఏంటి? ఒక అత్తగారికి, ఒక కోడలికి, ఒక భార్యాభర్తలకి పడని మూల కారణం ఏంటి? మలుచుకునే శక్తి లేకపోవడం. తన్ని తాను మలుచుకోవాలి. ఎలా మలుచుకోవాలి? మలుచుకోవడం అంటే నేను ఇప్పుడు బ్రహ్మాండానికి వెళ్ళాలి, పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన రాగానే అతని లోపల సంకోచ వ్యాకోచ శక్తి తయారవుతుంది. తర్వాత లాస్ట్ అది సర్దుకునే శక్తి. సర్దుకొనాలి. ఇప్పుడు పరంధామానికి వెళ్ళే టైం ఆసన్నమైంది. సృష్టి నాటక రంగంలో 4 యుగాలు అయిపోయాయి. కలియుగం అంతిమావస్థ లోపల ఉంది. అందువల్ల మనసుని భార్య, భర్త, పిల్లలు, సంసారం, ఇళ్ళు, వాకిళ్ళు అన్నిటినీ కూడా నిమిత్త మాత్రంగా నిర్వర్తిస్తూనే ఒక్క ఈశ్వరుని యందు, పరమపిత పరమాత్మ యందు చేర్చాలి. సత్కర్మలనే బెడ్డింగ్, దివ్య గుణాలనే సూట్ కేస్ రెడీగా పట్టుకోవాలి. ఒక మిలిటరీ వ్యక్తి ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆ గవర్నమెంట్ యొక్క ఆర్డర్ ప్రకారంగా పయనిస్తాడు. అతను పిలవంగానే పిలుపు అందుకొని దేశ క్షేమం కోసం పయనిస్తాడు. అలాగే మనం కూడా సర్వేశ్వరుడు పిలుపు ఎప్పుడన్నా రానిగాక మనం తయారుగా సర్దుకొని రెడీగా ఉండేటటువంటి యొక్క ఎవరెడీగా ఉండేటటువంటి యొక్క శక్తి యోగికి సంక్రమిస్తుంది. ఇలాంటి అష్టశక్తులతో యోగి యొక్క జీవితం సరళంగా, సౌశీల్యవంతంగా, గుణాన్వితంగా, ఆదర్శవంతంగా, నవసమాజ నిర్మాణానికి హేతుభూతంగా, ఆధారమూలంగా తయారవుతుంది. అలాంటి జీవితాన్ని మీరందరూ గడపాలని మేము ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఓం శాంతి. రాజయోగివై తపశ్శక్తితో యోగ సాధనతో పావన యుగము సాధించు. రాజయోగివై తపశ్శక్తితో యోగ సాధనతో పావన యుగము సాధించు.